చాలు ఎక్కడ కొట్టాం మనం. నీకడ పెట్టి లే నువ్వు ఇలా తీయి ఈ కేమా ఇలాగ మన కేమాలు పడి కింద కూర్చుని నమ్మడాడు ఎక్కడ కొట్టుకుంటాడు ఫోన్ చేయమన్నాడు. అతను కనపడతాను వెంకటరావు గడికి కూడా చదువు ఆడు కూడా చెప్పండి. ఇతరులు ఎవరైనా చెప్తారు, ఆడు కూడా చెప్తారు కనపడతాను. వెరీ గుడ్. నవ్వుతా బెదరా మీరు సాయి తాగుతున్నారు, నేను ఫోన్ మాట్లాడుతున్నాను. మరి చేయబోతుందా చూసారా పవని పడపమంటారు. ఏదైనా ఇసుమంటాడు ఇసులు చాలా ఉంటుంది దీనికి. ఎలా తెలుసండి, మన ఇండియా పవన్ మనుషులు చూస్తే గమ్ముని పరిగెత్తిపోతాయి. ఈ మనుషులు చూస్తే ఊరికెళ్ళి అనిగిపోతాయి చూడండి, అక్కడ అనిగిపోతుంది, అలా అనిగిపోతాయి. ఈ ఎక్కువ మట్టిలోనే తిరిగేయండి, మట్టిలోని తోకమో పైకి ఊపుతుంది, ఇలా ఇలా మెలుతుంది, ఇలా ఇలాగా బయటకుంటారు చూడు, ఇలా అలాగా తలకి ఇంత కనపడిస్తుంది. అది పిచ్చుకలు వస్తాయి చూసా, పిచ్చుకలు అప్పుడు టక్కలు వేస్తుంది, పిచ్చుకలు పోతాయి. పావురేలు ఆడించినప్పుడు ఆ పిచ్చికి ఏదైనా వచ్చింది రని అడిగి లొట్టుకున్నట్టుకుంటది. తెలుసా, ఆ పిచ్చికొచ్చి ఏదో పురుగు అనుకుని పిచ్చికొచ్చి ఆ తోకని ఇలా పడబోద్ది, లడక్కనే. అదనమాట మన పావులు మనిషి చూసినప్పుడు పరిగెడతాయి, ఈ మనిషి చూసినప్పుడు అనిపోతాయి. చెక్ చేసి ఇందాక సౌండ్ వస్తుంది దీని తోక, దీని తోక ఉండి కొలిది పెద్ద ఈ కొలిది సౌండ్ వస్తుంది. గుడుగుడు సరిగా సావలేదా, సరి చంపలేదు నువ్వు. పాప చచ్చిపోయిందాను. తోక మొత్తం చెదగొట్టేస్తేనే గంట అయింది, చూపుంటుందండి. ఉంటుంది పాము తలపడ తోక వచ్చింది ఇప్పుడు దీనికి. పడచాయి అలా దూరం గడిచాయి, డబ్బాలో పెట్టే పడాయి. వద్దండి స్మెల్, గాలి తాగకపోతే తోక వచ్చేది గమ్ముని బహిరంగంగా డెలిబరేట్గా పడేసేయాలి. అలా దూరంగా పడే డబ్బా కూడా బలిజాలు వేసేయమ్మా. సూర్యరశ్మికి ప్రాణం పోసుకుంటుంది అంటారు కదా, ఉత్తిదే అలాగే అంటారు. కోడిని కొంచెం లోపెట్టండి, నేను పచ్చిపోయాను. ఏది